నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐగా ఉన్న నాగార్జున రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేసి, ఈసారి 'బిగ్ బాస్ 10లో నాకు అవకాశం ఇవ్వండి. నేను నా ఏమంటారు నా నా మంచితనంతోటి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాను. నాకు చాలా ఇష్టం 'బిగ్ బాస్' అంటే, ఫస్ట్ నుంచి అన్నీ చూస్తున్నాను. నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పోలీస్ యూనిఫామ్ ధరించి 'బిగ్ బాస్' నిర్వాహకులకు ఒక అప్పీల్ చేశారు. ఆ వీడియోలో ముగింపు చాలా బాగుందిలేండి. సరే 'బిగ్ బాస్' మీ 'బిగ్ బాస్' హౌస్‌లో కలుద్దామని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా ఎస్ఐ గారు తనకు అవకాశం దక్కుతుంది అని చెప్పి ఆ వీడియోను ముగించారు. సరే, దీని మీద చాలా తీవ్ర ట్రోలింగ్ నడుస్తూ ఉంది. తీవ్ర విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. నాకైతే ఆయన డ్రెస్సు యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఒక ఎంటర్‌టైనింగ్ కార్యక్రమంలో పాల్గొనే తన ఇంట్రెస్ట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం నచ్చలేదు. కానీ ఒక యూనిఫామ్ వేసుకొని, ఎందుకంటే యూనిఫామ్ అనేది ఒక కర్తవ్యం, అది ప్రభుత్వ సేవ, అది ఒక హానర్. ఆ యూనిఫామ్ వేసుకొని అప్పీల్ చేయడం ఒకటి నచ్చలేదు. బహుశా డిపార్ట్మెంట్ నుంచి ఆయనకు కూడా ఏమైనా దానికి సంబంధించిన క్రమశిక్షణ నోటీసులు ఏమైనా వస్తాయేమో చూడాలి. అదొకటి తప్పితే మిగతాదేమీ ఆయన విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీసుకుంటలేరా? డ్యూయెట్లు వేస్తలేరా? రొమాన్సులు చేస్తలేరా? ఏమంటే మా ప్రొఫెషన్ అంటారు. మరి ఈయనకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది, తన ఏంటో నిరూపించుకోవాలి అని. అవును, 'బిగ్ బాస్' హౌస్లో అవకాశం వచ్చింది అనుకోండి, ఇక లాంగ్ లీవ్ పెట్టుకుంటారా, మరి ఇక లీవులు తీసుకుంటారా, లేకుంటే ఆయన ఉద్యోగం వదిలేసుకుంటారా, ఏదో నిర్ణయం అయితే తీసుకుంటాడు కదా. ఆయనకు ఏమంటారు, తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అడగడంలో తప్పేముంది? ఆయన ట్రోల్ చేయడం ఎందుకు? ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వెళ్ళి ఆడికి వెళ్ళి డ్యూయెట్లు వేస్తలేరా? డ్డుంగన కానీ. మరి ఇప్పుడు ఈ ఎస్ఐ ఏదో ఏం తప్పు ఉంది? అడిగితే అడగనియండి. ఒక డ్రెస్ వేసుకొని వేయడం తప్పు సార్. ఎస్ఐ గారు ఒక యూనిఫామ్ వేసుకొని మీరు అప్పీల్ చేయడం మాత్రం ముమ్మాటికి తప్పు. మిగతా ఏదైనా మామూలే. బహుశా ఎస్ఐ కూడా ఏమైనా భావించారేమో, ఈ రాజకీయ కక్షలకు, ఈ కార్పణ్యాలకు, మొత్తం ఎవరినో వేధించడం కోసము అసలు నేను డ్రెస్సు వేసుకున్న దానికి న్యాయమే చేయలేకపోతూ ఉన్నా, కనీసం ఆ 'బిగ్ బాస్' కనబోతే ఒక 100 రోజులు కాసింత ఉపశమనమన్నా దక్కుతుంది అని చెప్పి అలా కూడా ఏమన్నా భావించి కాసింత ఏమైనా బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాడేమో, తెలియదు కదా. విసిగి వేజారిపోయారేమో. ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ దారుణమైన ఆ డ్రెస్ వేసుకొని తను న్యాయంగా పనిచేయలేకున్నారేమో. రీజన్ తెలియదు కదా. తనకి ఇంట్రెస్ట్ ఉండి అప్పీల్ చేయొచ్చు, లేకుంటే ఈ కారణం చేత కాసింత బ్రేక్ తీసుకోవచ్చు. ఏది ఏమైనా నాకైతే ఆయనకైతే నా మద్దతు పూర్తిగా ఉంటుంది. నాగార్జున రెడ్డి అట గడివేముల ఎస్ఐ, నాలాంటి వాళ్ళ మద్దతు అయితే మీకు పూర్తిగా ఉంటుంది సార్. కానీ ఈసారి అప్పీల్ చేసినప్పుడు మాత్రం పోలీస్ యూనిఫామ్ ఉపయోగించకండి, అది తప్పు. మీరు పోలీస్ యూనిఫామ్ ఉపయోగించుకోకుండా మీరు ఏమైనా అప్పీల్ చేయండి, 'బిగ్ బాస్'కి వెళ్ళండి. లేదు అంటే జబర్దస్త్లో ఎమ్మెల్సీ నాగబాబు గారి పక్కన ఒక సీట్ వేస్తే నేను కానీ జడ్జిగా కిలకిల నవ్వుతానని చెప్పి అవసరమైతే ఆ జడ్జి సీట్ అడగండి. లేదు అంటే ఇంకా కొన్ని డ్రామాను అవో ఇవో ఎక్కడో మళ్ళీ రోజా గారు వీళ్ళు వెళ్తుంటారు కదా, జనరల్ ఎవరైనా ఆ పక్కన జడ్జి సీట్ అడగండి. కాదు అంటే మంచి డాన్సింగ్ స్కిల్స్ ఉంటే ఏదైనా కనుక డ్యాన్స్ రియాలిటీ షోలకి వెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. ఎవరు వద్దంటున్నారు? కానీ మీరు ఎస్ఐ అయ్యారు కాబట్టి మీకు ఏమీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండొద్దు అని ఎవరు చెప్పరు కదా. బట్ ఈ విధంగా మీకు ఉన్నటువంటి యూనిఫామ్ అని మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ యూనిఫామ్లో ఆ విధంగా అప్పీల్ చేయడం ముమ్మాటికి కరెక్ట్ కానే కాదు. ఒకవేళ మీ డిపార్ట్మెంట్ మీ మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి మీరైతే అర్హులే. ఏదో తెలియక చేశాలే పిల్లోడని చెప్పి వాళ్ళు వదిలేస్తే సరే కానివ్వండి. మీరు కూడా తెలియక చేశారని చెప్పి అనుకుంటూ ఉన్నాం మేము కూడా. అండ్ 'బిగ్ బాస్'లోకి వెళ్తారా? సరే 'బిగ్ బాస్' మీ హౌస్లో కలుస్తామని కాన్ఫిడెంట్గా చెప్పారు చూడండి. మీ కాన్ఫిడెంట్ ఫలించాలి, మిమ్మల్ని మేము 'బిగ్ బాస్' హౌస్లో చూడాలి. సో మీరు ఎంత నిజాయితీ నిరూపించుకుంటారు? నా నిజాయితీ నేను నిరూపించుకుంటా అంటున్నారు. పాపం యూనిఫామ్ వేసుకొని నిజాయితీ నిరూపించుకునే అవకాశం లేదనే కదా దాని అర్థం. యూనిఫామ్ వేసుకొని తన నిజాయితీ నిరూపించుకునే అవకాశం ఉండడం లేదేమో. పై అధికారులు ఏం చెబుతున్నారు, ఎట్లా వేధిస్తున్నారు, ఆయన డ్యూటీకి విరుద్ధంగా ఎట్లా పని చేయిస్తున్నారు. సరే రండి 'బిగ్ బాస్' హౌస్లో. ఈసారి గమ్మత్తుగా ఇంట్రెస్టింగ్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా వచ్చారంట అని చెప్పి జనాలు కూడా ఎగబడి మీకు ఏమైనా ఓట్లు వేస్తారేమో. రండి.